Pyre abutment. A pyre abutment is a natural tooth situated between two missing teeth that supports a bridge from both sides, acting like a pillar in the middle. సో డయాగ్రామ్లో చూసినట్టు రెడ్ కలర్ టిక్తో ఎల్లో కలర్ టూత్నే పైర్ అబట్మెంట్ అంటారు. ఎందుకంటే ముందు మిస్సింగ్ టూత్ ఉంది, వెనకాల మిస్సింగ్ టూత్ ఉంది. సో స్ట్రెస్ అంతా ఈ పైర్ అబట్మెంట్ మీదే పడుతుంది. ఈ స్ట్రెస్ని ప్రివెంట్ చేయడానికి కీవే అండ్ కీ అనే డిజైన్ని క్రియేట్ చేస్తాం. కీవే ఈజ్ ఫీమేల్ పార్ట్, కీ ఈజ్ మేల్ పార్ట్. ఫీమేల్ ఆల్సో కాల్డ్ యాజ్ మోటిస్, మేల్ ఆల్సో కాల్డ్ యాజ్ టీనమ్. సో మోలార్ సైడ్ డిస్టల్ కాంపోనెంట్, లెఫ్ట్ సైడ్ మీజియల్ కాంపోనెంట్. వెయిట్, దిస్ ఈజ్ డిస్టల్ కాంపోనెంట్, దిస్ ఈజ్ మీజియల్ కాంపోనెంట్. సో మీకు అబుట్మెంట్ అంటే ఏంటి, రిటైనర్ అంటే ఏంటి, పాంటిక్ అంటే ఏంటి, కనెక్టర్స్ అంటే ఏంటి, డిఫరెన్స్ తెలుసు కదా మీకు. అబుట్మెంట్ని ఎవరు రీప్లేస్ చేస్తారు? రిటైనర్. మిస్సింగ్ టూత్ని ఎవరు రీప్లేస్ చేస్తారు? పాంటిక్. రిటైనర్ని పాంటిక్ ఎవరు కనెక్ట్ చేస్తారు? కనెక్టర్స్. సో ఈ అబుట్మెంట్ రీప్లేస్ చేస్తుంది కాబట్టి దీన్ని రిటైనర్ అంటారు. మిస్సింగ్ టూత్ని రీప్లేస్ చేస్తుంది కాబట్టి దీన్ని పాంటిక్ అంటారు. మళ్ళీ అబుట్మెంట్ రీప్లేస్ చేస్తుంది కాబట్టి రిటైనర్ అంటారు. సో ఇక్కడున్న మిస్సింగ్ టూత్ని ఇది రీప్లేస్ చేస్తుంది కాబట్టి దీన్ని పాంటిక్ అంటారు. లాస్ట్లో ఈ టూత్ని ఇది రీప్లేస్ చేస్తుంది కాబట్టి రిటైనర్ అంటారు. ఓకే, మీకు డిఫరెన్స్ అర్థమైంది కదా. రిటైనర్ అంటే ఏంటి, పాంటిక్ అంటే ఏంటి. సో మీజల్ సైడ్కి వద్దాం. మీజల్ సైడ్కి వస్తే మీజల్ సైడ్లో కూడా రెండు డైరెక్షన్ ఉన్నాయి. మీజల్ డైరెక్షన్, డిస్టల్ డైరెక్షన్. మీజల్ సైడ్ ఒక రిటైనర్ ఉంది, డిస్టల్ సైడ్ ఒక రిటైనర్ ఉంది. సో దిస్ ఈస్ ద మీజియల్ రిటైనర్, దిస్ ఈస్ ద డిస్టల్ రిటైనర్. డిస్టల్ రిటైనర్. సో డిస్టల్ కాంపోనెంట్కి వద్దాం. ఇదేమో కాంపోనెంట్, ఇది కాంపోనెంట్, కిందవేమో రిటైనర్స్. అర్థమైంది కదా. సో డిస్టల్ కాంపోనెంట్కి వస్తే మీజియల్ డైరెక్షన్ ఏముందండి, ఇదేంటండి, ఏంటది? పాంటిక్. ఎందుకు పాంటిక్ అయింది అది? ఎందుకంటే మిస్సింగ్ టూత్ని రీప్లేస్ చేస్తుంది. మిస్సింగ్ టూత్ని రీప్లేస్ చేస్తుంది కాబట్టి దాన్ని పాంటిక్ అంటాం. సో అది మీజియల్ ఉందా, డిస్టల్లో ఉందా? మీజియల్లో ఉంది. సో మీజియల్ పాంటిక్. ఎంపీ మీన్స్ మీజియల్ పాంటిక్. డిస్టల్ డైరెక్షన్ ఏముందండి? రిటైనర్ ఉంది. సో దట్ ఈస్ ద డిస్టల్ రిటైనర్. సో మీజియల్ రిటైనర్, డిస్టల్ రిటైనర్, మీజియల్ పాంటిక్, డిస్టల్ రిటైనర్. ఓకే, అండర్స్టాండ్. సో క్వశ్చన్ ఏం అడుగుతారంటే కీవే ఎక్కడుంది, కీ ఎక్కడుంది అని అడుగుతారు. ఓకే, ఇప్పుడు కీ ఎక్కడుంది, కీవే ఎక్కడుంది మీకు తెలుస్తుంది. దిస్ ఈజ్ కీవే అండ్ దిస్ ఈజ్ కీ. లొకేషన్ గురించి చెప్తున్నాను. ఇప్పుడు క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే కీవే లొకేటెడ్ ఆన్ విచ్ రిటైనర్. రిటైనర్ మీద ఉందా, పాంటిక్ మీద ఉందా, అది మీజియలా, డిస్టలా అని అడుగుతుంది. సో కీవే లొకేషన్ చెప్పండి. ఇప్పుడు కీవే ఎక్కడ లొకేట్ అయి ఉంది? కీవే లొకేటెడ్ ఆన్, ఇదేంటంటే డిఆర్ అంటే ఏం చెప్పాను మీకు, డిస్టల్ సైడ్, డిస్టల్ రిటైనర్. కీవే లొకేటెడ్ ఆన్ డిస్టల్ రిటైనర్ ఆఫ్ మీజియల్ కాంపోనెంట్. ఓకే, ఇది చెప్పండి. ఇప్పుడు ఇదేంటిది? పాంటిక్. ఎంపీ అంటే పాంటిక్. ఏం పాంటిక్? మీజియల్ పాంటిక్. మీజియల్ పాంటిక్ లొకేటెడ్ ఆన్, సారీ, కీ. కీ ఈజ్ లొకేటెడ్ ఆన్ మీజియల్ పాంటిక్ ఆఫ్ డిస్టల్ కాంపోనెంట్. సో క్వశ్చన్లు అయితే ఇలానే అడుగుతారు, ఏది ఎక్కడ ఉంటుంది. ఓకే, కీవే లొకేషన్ ఏంటి, కీ లొకేషన్ ఏంటి, ఇవే ఇంకో క్వశ్చన్లు దీంట్లో. ఈ టాపిక్ అయితే ఇదే ఉంటుంది. లొకేషన్ ఆఫ్ కీవే చెప్పండి. డిస్టల్ రిటైనర్
ఆఫ్ ది మీజల్ కాంపోనెంట్. కీ లొకేషన్ చెప్పండి. మీజల్ పాంటిక్ ఆఫ్ ది డిస్టల్ కాంపోనెంట్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.